కోవూరు నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడు జన జాతరను తలపించింది. పసుపు జెండా రెపరెపలాడింది. కనుచూపు మేర పసుపు సైనికులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కోడూరు కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిజంగానే దైవాంశ సంభూతుడని, ఆయన పట్ల భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఆయన పార్టీ మారినా ఇబ్బందులు రాలేదన్నారు. అందుకే అనేక దైవ కార్యక్రమాలు చేస్తూనే ప్రజాసేవకు తానున్నానని భరోసా ఇస్తారన్నారు. కార్యక్రమంలో పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూదాటి రాధయ్య, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జట్టె గోపాల్ రెడ్డి, మండలాల నాయకులు, కార్యకర్తలు, ఇతరులు పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఒకసారి మనం గతంలో పోయి చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి, దైవ కార్యక్రమాలు, ప్రజాసేవ, ఇది ఆయన మొదటి నుంచి ఆయన ఉన్న విధానం. తర్వాత మన ఎంపీగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత రామాయపట్నం పోర్టు బీపీసీఎల్ 1,00,00,000 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకి పెద్ద వరంగా తీసుకొచ్చిన ఘనత మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. ఆయన ముఖ్యంగా 2-3 చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే తగదత్తి విమానాశ్రయం మూలపడిపోయింది. కానీ ఏ పరిస్థితుల్లో ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా బుచ్చి ఊటుకూరు రోడ్డు, కోవూరు నియోజకవర్గానికి వస్తే బుచ్చి ఊటుకూరు రోడ్డు 50 కోట్లతో శాంక్షన్ చేయించాడు. కోవూరు నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. ప్రభుత్వం చేనేత క్లస్టర్ 73 లక్షల రూపాయలతో కేంద్ర నిధులు తీసుకొచ్చాడు. మొన్న ఒక ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమన్నా దైవాంశ సంపూర్ణాన్ని సంబోధించాడు. ఆయన చాలా పెద్ద పదం ఉంది, కానీ ఆ పదం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సూట్ అవుతుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే 2018లో తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బియ్యమాల ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలా, ఇక్కడికి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాయిన్ చేసుకోవాలా. ఏ కారణం వల్ల ఆగిపోయింది. కట్ చేస్తే వైసీపీలో చేరాడు, రాజ్యసభ సభ్యుడు అయినాడు. మొన్న ఎత్తుకుంటే 2024 ముందు ఎత్తుకుంటే వైసీపీలో పార్లమెంట్ నేను పోటీ చేయను అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో పోటీ చేసేందుకు సిద్ధపడ్డాడు. తర్వాత కట్ చేస్తే ఇద్దరు, ఒకరు పార్లమెంట్ సభ్యుడిగా 2,46,000, 56,000తో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దైవాంశ సంపూర్ణుడు. ఏంటి ఈ పదం కరెక్ట్ గా సరిపోతాయి. దైవం అనుమతించకపోతే ఎవరు చేయగలరు? ఎవరికి సాధ్యం అవుతుంది? ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సాధ్యమైంది. ఇంకొకటి చెప్పాడు ఆయన, నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలని. కోవూరు శాసనసభ ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయితేవి, ఆయన విజయసాయి రెడ్డి నెంబర్ 2 అంటారు ఆయన అయితేవి, వాళ్ళు మాట్లాడినటువంటి పదాలు నాకు తెలిసి రాజకీయాల్లో ఎవరు మాట్లాడరు. చాలా మంది వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కూర్చొని ఒక్కొక్కరు 2 పేజీలు 3 పేజీలు రాసుకొచ్చారు. మేమందరం ఎదురు చూస్తున్నాం. కోవూరు కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది. ఈ రోజు ఏం మాట్లాడతాడని ఆయన ఒకటే ఒక పదం చెప్పాడు, నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా నేను మాట్లాడను, ఏదున్నా ఆ దేవుడు చూసుకుంటాడు. ఈ రోజు కూడా మన ప్రెస్ మీట్ చెప్తాను నేను, ఆయన నువ్వు ఎన్నన్నా మాట్లాడు, ఆయన మాట్లాడు, ఆయన అదే దేవుడే చూసుకుంటాడు. అదే విజయసాయి రెడ్డి చూడండి, ఆ రోజు ఏ విధంగా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి 2,46,000 ఓడిపోయి ఈరోజు పార్టీని వదిలేశాడు. ఇంకొక ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి చూస్తే మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన మోడీ విపరీతంగా పొగిడాడు. 54,000 ఓడిపోయాడు, పార్టీ జెండా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని బట్టి ఆయన ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవాంశ సంపూర్ణుడే. నువ్వు మాట్లాడే పదం ఆయన కరెక్ట్ గా సరిపోదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.